ఈరోజు వైసీపీ అండ్ జగన్ అసలు వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదండి. తిరుమల లడ్డూ కేసు సంబంధించి సిబిఐ వాళ్ళు పెట్టిన ఛార్జ్షీట్ నిజాలు బయటపడేసరికి ఏం చేయాలో పాలుపోక అర్థం కాక ఇప్పుడు ఈ హర్షవీణ కేసును ముందుకు పట్టుకొచ్చారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. హర్షవీణ ఏమో అసలు రాజకీయాలకు సంబంధం లేదని అంటుంది. ఈ సాక్షి అండ్ జగన్ ఏమో అసలు రాష్ట్రానికే సంబంధం రాబాబు ఇది అనింది. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి. ముందుగా లడ్డు కేసు సంబంధించి మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం. లడ్డు కేసులో అసలు కల్తీ జరగలేదని అన్నారా, లేక జంతు కొవ్వు లేదని అన్నారా, లేక సప్లై చేసిన నెయ్యి సగం కల్తీ సగం అని అన్నారా? దీనికి సంబంధించి వైసీపీ కానీ జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరన్నా కానీ క్లారిటీ ఇచ్చారు? ఏ గాడికి జంతు కొవ్వు లేదన్నారు అండ్ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆ సొల్లు కొడుతున్నారు తప్ప అసలు సప్లై చేసింది నెయ్యి కాదు, అది మొత్తం కెమికల్స్ అని చెప్పి సిబిఐలు చెప్తే దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అదేమంటే సజ్జల రామకృష్ణరెడ్డి గారిని ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మా ఓటర్లు వేరే ఉన్నారని బిల్డప్ ఇచ్చినట్టు మా నెయ్యి వేరే ఉంది, ఆ నెయ్యి మీకు అందదులే, ఆ నెయ్యి మీకు దొరకదులే, ఆ నెయ్యి మీకు రిపోర్ట్స్తో తేలదులే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి హర్షవీణకు సంబంధించి ఈరోజు వీడియో రిలీజ్ చేసింది. నేను వాళ్ళ లాయర్తో మాట్లాడాను. ఆ అమ్మాయి ఎప్స్కండ్ అంటున్నారు. ఏంటి అని అంటే అదేం లేదు, టచ్లోనే ఉంది నాకు అని చెప్పేసి అన్నారు. అదే సమయంలో ఆ అమ్మాయి సంబంధించి మరి అందుబాటులో ఉన్నారంటే ఉందండి, సందర్భానుసారంగా మేము విచారణ అటెండ్ అవుతాం, అన్ని కరెక్ట్గానే ప్లాన్ చేస్తున్నాం, ఎక్కడ కూడా మేము అబ్స్కండ్ అయినది లేదు, నా క్లయింట్ వచ్చేసి ప్రభుత్వంలో విచారణ సహకరిస్తుంది, మహిళా కమిషన్ ముందు కూడా అటెండ్ అయింది మొత్తం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈలోపు ఆమెకు సంబంధించి వీడియో ఒకటి కనపడింది, క్రాస్ చెక్ చేస్తే నిన్న మొన్న క్యాట్లెస్ ఎస్పీ ఛానల్లో చెప్పా, మన కావ్యస్ మీడియాలో కూడా ఇచ్చున్నాను. ఏమని, ఒరే నాయనలారా, ఈ అరవశ్రతమైన వ్యక్తి ముక్కావారిపల్లి అని చెప్పేసి ఓ ఊరికి సర్పంచ్గా చేశాడు. అతను సర్పంచ్గా చేస్తున్న మూమెంట్లోనే 2024 అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. అదే సమయంలో రూపానంద్ రెడ్డి రైల్వే కొడూరు సంబంధించి చేసిన పర్సన్, ఇతను గతంలో వైసీపీలో ఉన్నాడు, 2024 జనవరిలో టీడీపీలోకి వచ్చాడు. దెన్ రైల్వే కొడూరులో పట్టు నిలుపుకోవాలని చెప్పేసి అనుకున్న మూమెంట్లో ఇతరుగా సంబంధించిన వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెడితే బాగుంటుంది అనుకున్నాడు. బట్ అప్పటికే కూటమి, దట్ మీన్స్ జనసేన, టీడీపీ, బీజేపీలు కలగలిపి జనసేన తరఫున వేరే ఒక అభ్యర్థిని ఆల్రెడీ ఫైనల్ చేశారు. బట్ అతను కాదని ఈ అరవ శ్రీధర్ని పట్టుబట్టి మరి ఈయన రైల్వే కోడ్కు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న రూపానంద్ రెడ్డి నిలబెట్టాడు, గెలిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి కూడా రూపానంద్ రెడ్డి ఎంత చెప్తే అంతనట్టుగా ఇతను ఉన్నాడు. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి హర్షమైన ఇచ్చిన క్లారిటీ, అసలు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎందుకు నా కేసును అంటగడుతున్నారు, అసలు ఈ వైసీపీ అండ్ సాక్షి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు దీనిని రాజకీయం ఆపాదిస్తున్నారు, అసలు పార్టీలకే సంబంధం, అసలు ఇది వచ్చేటప్పటికి నాకు అండ్ శ్రీధర్ అనే ఇద్దరు వ్యక్తులకు మధ్య విషయం, దీనిని ఎందుకు రాజకీయం చేస్తున్నారు, ఎందుకు ఏదో రాష్ట్ర సమస్య అన్నట్టుగా మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించేసి మైలేజ్ పొందాలని చెప్పేసి ఎవడెవడో ఏదైతే అసలు ఎందుకు చేస్తున్నారు, సిగ్గుందా, బుద్ధి బుర్ర జ్ఞానం ఉందా? ఇది ఒక ఆడపిల్లగా నేను పడుతున్న ఇబ్బంది, నా ఇబ్బంది పారద్రోలటానికి నేను ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నా. ఇక్కడ పవన్ కళ్యాణ్ని దయచేసి ఎవరూ తీసుకురావద్దు. పవన్ కళ్యాణ్ గారికి లేడీస్ అంటే గౌరవం, లేడీస్ సమస్య తెచ్చడానికి ఆయన ముందుంటాడు. నాకు అందులో 100% నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయాలని ఈరోజు నేను ఈ రకం ముందుకు వచ్చాను. ఈ కేసు సంబంధించి నేను ఎన్నో రకాలుగా ట్రై చేశాను తప్ప తెలియని వరకు తెలియలేదు. దానివల్ల పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్లో, దట్ మీన్స్ మా డిపార్ట్మెంట్కి మంత్రి ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఓ రకంగా ఆయన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి అయినట్టయితే ఆయన డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక ఎంప్లాయీని నేను అని చెప్పేసి ఆమె చెబుతూ మరలా క్లారిటీ ఏమిచ్చింది, కలలో కూడా ఎవరో కూడా పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దీనిని ఆపాదించవద్దు. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ కేస్, ఇట్స్ ప్యూర్లీ శ్రీధర్ అండ్ నా మధ్య ఉన్న కేసు, ఇంకింతే. నేను ఆధారాలు సమర్పించా, శ్రీధర్ వల్ల నా మీద కేసు వేశారు, నేను విచారణ ఎదుర్కొంటా. నా ఇద్దరులో ఎవరు తప్పు ఉంటే వారి శిక్ష వేయండి, నా తప్పు ఉందా ఉరివేసేయండి, నా తప్పు లేదా శ్రీధర్ నుంచి కాపాడండి, శ్రీధర్ తప్పు ఉందా అతను శిక్షించండి. ఇంత క్లారిటీగా ఎవరన్నా ఉంటారా? ఎస్, సోషల్ మీడియాలో ఈమె వీణా మీద బోల్డెన్ని వస్తున్నాయి రూమర్లు. అసలు నీ పెళ్ళి ఎప్పుడైంది, కొడుకు ఎప్పుడు పుట్టాడు, భర్త మునినాగిరెడ్డి నీతో ఉన్నాడా లేడా, నాగమునిరెడ్డి మునినాగిరెడ్డి ఉన్నాడా లేడా, అసలు 18 నెలల కాలంలో 6 సార్లు అబార్షన్లు ఏంటి, ఎవరు చేశారు,
ఆ ఆసుపత్రి సంజీవన్ ఆసుపత్రి ఏదో అంటున్నావు, వాళ్ళు మాకే సంబంధం లేదు అంటున్నారు, మరి ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నావు ఏంటి ఇదంతా? వాళ్ళ ఫ్యామిలీ ఏమో 25 కోట్లు నువ్వు డిమాండ్ చేసని చెప్పేసి నీ మీద కేసు పెట్టారు, నువ్వేమో నన్ను చంపుతాను అంటున్నాడు అతను అని చెప్పేసి నువ్వు కేసు పెట్టు, నిజాలు ఏంటి అన్నప్పుడు మరలా అదే పాయింట్ ఆమె వస్తుంది. ఎంక్వైరీ చేయండి, నా తప్పు ఉందని తెలిస్తే నన్ను చంపేయండి, అతను తప్పుందని తెలిస్తే శిక్ష వేయండి, అంతిమంగా నేను కోరుకుంటుంది ఇదే. ఇది తప్ప వేరే లేదు, దీనిలో రాజకీయానికి తావే లేదు. అంతిమంగా దీనిని జనసేనకి అసలు ఆపాదించొద్దని చెప్పింది. సిగ్గు బుద్ధి బుర్ర జ్ఞానం ఏ మాత్రం మీడియాకి కానీ ఈ వైసీపీ కానీ ఉందనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేసే విధంగా అడుగులేయండి, లేదు శ్రీధర్ తప్పుందంటే అది ప్రూవ్ చేయండి. అంతేగాని నిన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జనసేన తరఫున ఎమ్మెల్యే గెలిస్తే జనసేన 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 చెప్పేసి ఒకటే పాట పాడతారు ఏంటారు బాబు? అసలు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యది. అమ్మడి రాంబాబు, గోరంట్ల మాధవ్, ఎవరు ఉన్న పార్టీలో ఇంకా పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళు చేసినయేమో వాళ్ళ వ్యక్తిగతమా, ఇక్కడ వచ్చేసేమో వ్యక్తిగతం చెప్తున్నా కానీ పార్టీకి ఆపాదిస్తారా? ఏంది అసలు ఇది? ఇక లడ్డూకి సంబంధించి ఈ ఒక్క మాట చెప్పి క్లోజ్ చేద్దాం. ఇక్కడ మొత్తం స్టేట్ అంతా వైరల్ అవుతున్నది ఏంటంటే, అసలు నెయ్యే లేనిదని నెయ్యి అని చెప్పి అంటగట్టి కోట్లు మింగేశారు. ఈరోజు రిపోర్టు బయటకు వచ్చేసరికి కక్కలేక మింగలేక ఏం చేయాలో తెలియక జంతు కొవ్వు ఉందని అన్నారు ఆ రోజు చంద్రబాబు. అసలు జంతు కొవ్వే లేదు, పాపం చేశాడు చంద్రబాబు, పాపం చేశాడు చంద్రబాబు అని చెప్పేసాడు. పాపాలు ఎవడు చేశాడు అసలు? నెయ్యి అని చెప్పేసి కెమికల్ తీసుకొచ్చి కలిపారు కదరా బాబు, అది కదా పాపం. జంతుకు అవశేషాలు ఉండే అవకాశం ఉందని స్టిల్ ఇప్పటికీ చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అది తేలాలి, అది పక్కన పెడదాం, ఉందా లేదా తర్వాత చూసుకుందాం. అసలు నెయ్యే కాదు కదా, అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి అని చెప్పి కోట్లు మింగింది కాక ఈరోజు మరల ఆ కేసును డైవర్ట్ చేయడం కోసం, నిజాలు జరగని తెలియకుండా ఉండడం కోసం హర్షవినాన్ని వచ్చేసి ముందుకు పెట్టి ఆ పిల్ల ఎవరైనా బాబు నాకు ఏ పార్టీకి సంబంధం లేదురా బాబు అంటే ఆ పిల్ల వెనక మేమున్నామంటూ సపోర్ట్ మేము ఇస్తామంటూ ఎందుకురా కోతలు? ఆడపిల్ల కనిపించినా సభ కనిపించినా వదలరా, ఇంకా అడ్డంగా దొరికిపోయారండి. ఆమె చాలా క్లియర్గా చెప్తుంది, జనసేనకి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన అంటే ఆడవారందరూ కూడా రెస్పెక్ట్. ఈవెన్ జనసేనకు సంబంధించి ఏ చిన్న అపోద ఒక మనిషి మీద వచ్చిందంటే ముందు అది సస్పెండ్ చేస్తారు అంటే పార్టీకి దూరం పెడతారు. ఒక జానీ మాస్టర్, తర్వాత మొన్న అతను ఎవరు తిరుపతికి సంబంధించి రాయల ఎవరో ఉంటాడు, కిరణ్ రాయలు అతను, తర్వాత శ్రీకాళహస్తికి సంబంధించేసి ఆమె కూడా సస్పెండ్ చేయాల. ఇప్పుడు ఇతను అందుబాటులో అంటే అరవ శ్రీధర్ వచ్చేసి ఇప్పుడు నేను కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ వచ్చాక తప్పు ఎవరిదైనా తేలిన తర్వాత అప్పుడు కదా యాక్షన్ తీసుకుంటారు. తప్పు ఎవరిదైనా తేలిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకుండా పార్టీలో ఉంచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చేసి లడ్డూ కేసు సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్ చూసి వణికిపోతూ ఏం చేయాలంటో తోచక ఇప్పుడు ఈమెను ముందు పెట్టి హడావుడి చేస్తున్నారు. ఈమె మరో బాబు నాకు సంబంధం లేదు బాబు ఏ పార్టీ వెళ్తే ఈ వంటిది. అంతిమంగా పవన్ కళ్యాణ్ నిబద్ధత, పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయంలో ఉన్నటువంటి హుందాతనం ముందు వైసీపీ అండ్ జగన్ తేలిపోయారు. అండ్ వీళ్ళు బతుకులు ఇంతే అని చెప్పి జగన్ అంతా వస్తున్నారు ఈరోజు లడ్డూ కేసు సంబంధించేసి, హర్షమైన కేసు సంబంధించి.